శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిధుల స్వాహాపై నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖ అధికారి పార్టీ నాయకులను నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రజల గ్రామ దేవత పిలిస్తే పలికే సత్యమైన గంగమ్మ తల్లి ఆలయంలో ఎన్నడూ లేని విధంగా ఓచర్లు లేకుండా ఇష్టానుసారంగా నిధులను నెలల తరబడి వాడుకుంటున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆడిట్ అధికారులు ఏం చేస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఉన్నారా లేదా అని పేర్కొన్నారు. నిధుల దోపిడీపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించి స్వాహా చేసిన నిధులను రికవరీ చేయాలని అన్నారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాల ఆరోపణలపై రికార్డులను తనిఖీలు చేస్తున్న దేవాదాయ శాఖ అధికారులు, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా వాస్తవాలను భక్తులకు తెలియజేయాలని కోరారు. ఏ రూపాల్లో సమర్పించారు, చీరలు ఇస్తారు, వెండి వస్తువులు ఇస్తారు, అదేవిధంగా డబ్బు రూపంలో ఇస్తారు, ఉండి ఆదాయం, టికెట్ల ఆదాయం, ఇలా రకరకాలుగా వస్తాయి. దానికి సంబంధించి ఈరోజు ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. అదేవిధంగా గతంలో మీరు ఆలయాన్ని పునర్నిర్మాణం కోసం పురాతనమైనటువంటి ఆలయాన్ని పూర్తిగా కొట్టేశారండి. కొట్టేసి పునర్నిర్మాణం ప్రారంభించారు. దానికి స్వచ్ఛందంగా తిరుపతిలో ఉండే వాళ్ళే కాకుండా సుదూర ప్రాంతాలు ఉండేవాళ్ళు గంగమ్మ తల్లి మీద నమ్మకంతో, విశ్వాసంతో, ఎందుకంటే పిలిస్తే పలికే తల్లి, గ్రామదేవత తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి కాబట్టి అందరూ కూడా ఆ మహాప్రాకారానికి విరాళాలు ఇచ్చారండి. దానికి సంబంధించి కూడా ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయాలని భక్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం.